హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ని చూస్తూ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒకవేళ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. మేము అమలాపురం నుంచి యానంకి వెళ్తున్నాము. ఆన్ ద వే అంతా కొబ్బరి తోటలు, రొయ్యల చెరువులు, అరటి తోటలు అన్నీ ఉంటాయి. ఫుల్ గ్రీన్గా ఉంటుంది. క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. అండ్ ఈవినింగ్ టైంలో వెళ్తున్నాము. సన్సెట్ కూడా అవుతుంది. సో సన్ రైజ్ బాగా పడుతూ క్లౌడ్స్ మధ్యలో నుంచి వస్తుంది. చూడ్డానికి చాలా బాగుంది. యానంలో మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చూసాము అండ్ యానం స్పెషాలిటీ ఏంటనేది వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇది వచ్చేసి యానం బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దాటామంటే యానం వస్తుంది. యానం ఈజ్ ఏ యూనియన్ టెరిటరీ, అంటే కేంద్ర పాలిత ప్రాంతము. 200 years వరకు ఇందులో ఫ్రెంచ్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఫ్రెంచ్ నుంచి ఇది సెపరేట్ అయిన ఒక ఏరియా అని చెప్తుంటారు. ఈ బ్రిడ్జ్ కింద వాటర్ కనిపిస్తుంది కదా, ఈ వాటర్ వచ్చేసి గోదావరి రివర్లో నుంచి వచ్చిన వాటర్. ఇవి కూడా గోదావరి వాటర్ కానీ భావిస్తారు. ఈ బ్రిడ్జ్కి ఒక ఎండ్ సైడ్న మంచి టూరిస్ట్ స్పాట్ లాగా డెవలప్ చేశారు. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేస్తే యానం. మనం ఇప్పుడు యానంకి వచ్చేసాము. ఇక్కడ మేజర్ అట్రాక్షన్ వచ్చేసి రాజీవ్ గాంధీ బీచ్. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాము. ఈ బీచ్కి వెళ్ళే ఏరియా అంతా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు, మంచి లైటింగ్తో. అండ్ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ఇది బీచ్ కాదు, రివర్ సైడ్ ఆర్ బ్యాక్ వాటర్స్ అంటారు కదా, అలాంటిది. బట్ హెవీ టైడ్స్ వస్తాయి. గోదావరి నుంచి వచ్చే అలలు చాలా ఉధృతిగా ఉంటాయి. ఇందులో బోటింగ్ కూడా ఉంటుంది. మనమైతే ఇప్పుడు యానంలోని రాజీవ్ గాంధీ బీచ్ దగ్గరకు వచ్చేసాము. ఎంట్రన్స్లోనే మనకి ఇలా 2 ఎలిఫెంట్స్ మధ్యలో శివలింగం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి అంతా వాటర్, అంటే బీచ్ సైడ్ ఏరియా వస్తుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్లో లాస్ట్ వరకు వెళ్ళిపోవచ్చు. ఒక సైడ్ బీచ్ ఉంటుంది అండ్ ఒక సైడ్ రోడ్ ఉంటుంది అండ్ ఫుట్పాత్ కూడా ఉంటుంది వాకింగ్ చేస్తూ వెళ్ళడానికి. అండ్ మధ్య మధ్యలో సిట్అవుట్ ఏరియాస్ విత్ బెంచెస్ ఉంటాయి. అండ్ మన తెలుగు ట్రెడిషన్ని రిజంబుల్ చేస్తూ కొన్ని స్టాట్యూస్ కూడా ఉంటాయి. మధ్యలో మనకి బోటింగ్ స్పాట్ కూడా ఉంటుంది. దిస్ ఈస్ ద బోటింగ్ స్పాట్. కొంతమంది లైఫ్ జాకెట్స్ వేసుకొని బోటింగ్కి వెళ్తున్నారు. చాలా తెలుగు మూవీస్లో కొన్ని సాంగ్స్ ఇక్కడ క్యాప్చర్ చేశారు. మనమైతే ఇప్పుడు లాస్ట్ వరకు వెళ్ళిపోతున్నాము. వాకింగ్ చేయడానికైనా ఆర్ ఈవినింగ్ టైంలో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికైనా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. మనమైతే ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసాము. 1 to 2 kilometers లెంత్ వరకు ఉంటుంది ఈ వే అంతా. బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ పైన నుంచే వచ్చాము మనం. ఇక్కడ ఒక జీసస్ స్టాచ్యూ ఉంటుంది, దాని పైకి మనం వెళ్ళొచ్చు. అక్కడ నుంచి వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది. మనం కూడా వెళ్దాం.
ఈ వాటర్ అంతా గోదావరి వాటర్. మనం వాటర్లోకి వెళ్ళకూడదని సైన్ బోర్డ్స్ కూడా ఉంటుంది. అండ్ సెక్యూరిటీకి పోలీస్ కూడా ఉంటారు ఎప్పటికప్పుడు. ఈ స్టాచ్యూ అండ్ ఈ రాక్ అంతా ఫ్రెంచ్ వాళ్ళు బిల్డ్ చేశారు. అండ్ ఇప్పుడు ఇది పుడుచేరి గవర్నమెంట్ స్వాధీనంలో ఉంది. దీని ఒక టూరిస్ట్ స్పాట్ లాగా డెవలప్ చేశారు. అండ్ దీని హిస్టరీ అంతా ఇక్కడ మెన్షన్ చేసింది. పైకి వెళ్ళాలంటే చెప్పులు తీసేసి వెళ్ళాలని రాసుంది. సో మనం కూడా చెప్పులు తీసేసి పైకి వెళ్ళిపోదాం. పైనుంచి అయితే రివర్ వ్యూ అంతా ఇలా ఉంటుంది. ఇదంతా గోదావరి వాటర్. అండ్ ఆ బ్రిడ్జ్ పైన నుంచే మనం వచ్చాము. అండ్ ఇక్కడ లోపల గుహలాగా ఉంది. ఇందులో జీసస్కి సంబంధించిన కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి. అండ్ దీనికి సెకండ్ స్టేర్ లాగా ఇంకా స్టెప్స్ ఉన్నాయి. పైకి కూడా వెళ్ళి చూద్దాము. పైన నుంచి మంచి సన్సెట్ వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ గోదావరి అంతా చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ దీనికి ఆపోజిట్లోనే ఒక చర్చ్ కూడా ఉంది. ఇది జీసస్ స్టాచ్యూ. జీసస్ స్టాచ్యూ ఉన్న దగ్గర నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఒక సైడ్ రివర్ కనిపిస్తుంది అండ్ ఇంకొక సైడ్ ఆ బీచ్ బే ఏరియా అంతా కనిపిస్తుంది. అండ్ మేము వెళ్ళిన టైంకి సన్సెట్ అవుతుంది. అది కూడా చూడడానికి చాలా బాగుంది. కొంతసేపు అయితే ఇక్కడ టైం స్పెండ్ చేసి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ టైం అయ్యే కొద్దీ ఇక్కడ రష్ పెరుగుతుంది. లోకల్లో ఉన్న వాళ్ళంతా మోస్ట్లీ ఈవినింగ్ టైమే స్పెండ్ చేస్తుంటారు ఇక్కడ. లైటింగ్స్లో ఈవినింగ్ టైం ఇంకా చాలా బాగుంటుంది ఈ ప్లేస్.
పైన నుంచి చూసాం కదా, ఇదే ఆ చర్చ్. యానాం యూనియన్ టెరిటరీ అవ్వడం వల్ల ఇక్కడ పెట్రోల్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇంకా వెహికల్ రిజిస్ట్రేషన్ కానీ, ఇలా కొన్ని ఐటమ్స్ మీద చాలా కన్సెషన్ ఉంటుంది. అంటే మనకి ఇతర స్టేట్స్లో దొరికే రేట్స్ కన్నా కొంచెం తక్కువే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలే తీసుకుంటే బయట 110 రూపీస్ ఉంటే ఇక్కడ 97 ఆర్ 100 రూపీస్కే వస్తుంది. యానాం మీద నుంచి వెళ్ళే వెహికల్స్ అన్నీ మోస్ట్లీ వాళ్ళ వెహికల్స్ ట్యాంక్ ఫుల్ చేసుకునే వెళ్తారు. మేము కూడా మా కార్కి ట్యాంక్ ఫుల్ చేయించుకుని స్టార్ట్ అయిపోయాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వీడియో అండి. యానంలోని రాజీవ్ గాంధీ బీచ్ గురించి. మీరు ఎప్పుడైనా యానంకి వెళ్ళారా? వెళ్తే ఏం చూసారో కమెంట్ చేయండి. అండ్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.